అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాము, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నాకు మాత్రమే దయ చూపించట్లేదని. కానీ ఈరోజు వాగ్దానము రూతు గ్రంథము 2:20 బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును కాక. హీ హాస్ నాట్ స్టాప్ షోయింగ్ హిస్ కైండ్నెస్ టు ద లివింగ్ అండ్ ఆల్సో టు ద డెడ్. దేవుడు ఎలాంటి ఉపకారం చేసేవాడంటే బ్రతికిన వారికి చచ్చిన వారికి కూడా ఉపకారంగా ఉన్నాడని నయోమి చెప్తా ఉంటుంది. దేవుడు ఎంత ప్రేమమయ్యాడంటే రూత్ విషయంలో మనం చూస్తూ ఉంటున్నాము, షీఈస్ అన్ అవుట్ క్యాస్ట్. ద్వితీయోపదేశకాండం 23:3 మనం చూస్తే ఆమె అసలు మోయాబీయులు కానీ అమ్మోనీయులు కానీ వీరితో పాటు నివాసము చేయడానికి వీల్లేదు. వారు దే ఆర్ కర్స్డ్, వారు శపించబడిన వారు. కానీ రూతు నీ దేవుడే నా దేవుడు అని వచ్చినందుకు దేవుడు ఆమె భర్త చనిపోయినా, తన కుటుంబీకులు చనిపోయినా, ముఖ్యంగా నయోమి కుటుంబీకులు, తన భర్త తన కొడుకులు చనిపోయినా దేవుడు ఇంకా కృప చూపిస్తున్నాడని నయోమి చెప్తుంది. మొదటగా నయోమి ఎలా మాట్లాడిందంటే, దేవుడు మన విషయంలో దేవుడు కీడు చేస్తాడని, నా జీవితాన్ని చేదు చేస్తాడని నయోమి అంటది. కానీ 2వ అధ్యాయం కల్లా నయోమి ఏమంటదంటే, చచ్చిపోయిన వారికి కూడా బ్రతికున్న వారికి కూడా దేవుడు ఉపకారం చేసే దేవుడు అని చెప్తా ఉంటుంది. ఈ మాట ఎంత శ్రేష్టమైన మాట కదా. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు, దేవుడు నాకు ఏం చేయట్లేదు, నేను చచ్చిపోతే అయిపోతుంది అనుకుంటున్నావు. లేదు, గాడ్ యు ఆర్ స్టిల్ లివింగ్. ఆయన ఇంకా ఉపకారం చేయడానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. అంతేకాదు, ఆయన నువ్వు బ్రతికున్నంత వరకు ఉపకారమే చేస్తూ ఉంటాడు. యెహోవా అందరికీ ఉపకారం చేసే దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. ప్రభా, నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యా, నా కుటుంబాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయి. దావీదు అలాగా చేసేవాడు. అయ్యా, నా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన, నా పిల్లల్లో అందరూ నాయన ప్రభా జ్ఞాపకం చేసుకుని, వారు సింహాసనం మీద కూర్చొని ఉండాలి నాయన, వారి దీనస్థితిలో వెళ్ళడానికి వీలు లేదని ప్రార్థన చేశాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఉపకారం చేయడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఉపకారం అంటే ఏంటో నీకు తెలియదు కదా. ఈరోజు నువ్వు చూడు, దేవుని అడుగు, ప్రభా ఉపకారం చేసే దేవుడు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి నీ ఉపకారాలు అన్నీ నేను చూడాలి, రాసుకోవాలి, నేను స్తుతించాలని. నయోమిలాగా నువ్వు స్తుతిస్తావు. ఎందుకంటే 1వ అధ్యాయం నా అంటది, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నా కుటుంబాన్ని నాకెంతో కీడు చేశాడు, నా భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయి ఎవ్వరు లేరు. ఒక విధవరాలు నిజంగా ఆలోచన చేయండి. నో ఫ్యూచర్, నో మనీ, నో సోర్స్ ఆఫ్ ఇన్కమ్. భర్త లేడు, కొడుకులు లేరు. ఎలా బ్రతుకుతారు వాళ్ళు? ఎక్కడ పని చేసి బ్రతుకుతారు? ఆడవాళ్ళు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎంత బయటికి వెళ్ళినా వారి సంపాదన ఎంతవరకు? ఆ కాలంలో బయట పనిచేసే వారి సంపాదన ఎంత ఆడవారికి? నిజంగానే దేవుడు నయోమి విషయంలో కృప చూపించి బోయాజు రూపంలో దేవుడు ఆశీర్వాదం తీసుకొచ్చాడు. అలాగే నీ జీవితంలో కూడా ఎవరో రూపంలో ఒక ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకురావడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎవరో చనిపోయారని లేక ఏదో కోల్పోయావని నువ్వు బాధపడకు. దానికంటే 1000 రెట్ల ఎక్కువగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు నిన్ను ధైర్యపరిచినట్లయితే దేవుడే నీతో మాట్లాడాలని నమ్మండి. నాతో పాటు ఏకీపించి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి నాయన, అయ్యా, ఎక్కడైతే కీడు, ఎక్కడైతే బాధ ఉందో, రూతు 2:20 ప్రకారము అయ్యా, చచ్చిన వారికి కూడా బ్రతికున్న వారికి కూడా ఉపకారం చేసే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పిన నయోమి వల్ల మేము చెప్తున్నాము నాయన. అయ్యా, నీవు మా దేవుడుగా ఉన్నావు నాయన. అయ్యా, మాకు ఆశీర్వాదం దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఆశీర్వాదము అయ్యా ఇవ్వడానికి, అయ్యా కొంతమందిని పురికొల్పిస్తున్నందుకు నీకు వందనాలు. శ్రేష్టమైన వ్యక్తులను తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు. మా జీవితంలో ఉపకారం చేయడానికి అయ్యా సత్పురుషులను, అయ్యా మంచి స్త్రీలను నాయన ప్రభ తండ్రి, కుటుంబీకులను, అధికారులను, ఏలేవారిని మా వైపు తిప్పుతున్నందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే నీ ఉపకారం చూడాలని అనుకుంటున్నారో వారి జీవితంలో నీ ఉపకారములతో వారిని నింపి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదా, గాడ్ ఈస్ రెడీ టు డూ సమ్ గ్రేట్ థింగ్స్, గుడ్ థింగ్స్, బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి కింద విశ్వాసంతో రాయండి, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ బ్యూటిఫుల్ ఇన్ మై లైఫ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.